ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మన యొక్క పిఎఫ్ ఖాతాదారులకు అదిరిపై శుభార్తను మనకైతే ప్రకటించారు. ప్రభుత్వ కావచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు సైతం ఈ యొక్క పిఎఫ్ అకౌంట్ మనకైతే ఈ యొక్క సౌకర్యాన్ని మనకు కల్పించారు. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తాన్ని సదరు ఉద్యోగి ఖాతాల్లో జమ చేస్తుంటారు. ఈ డబ్బు ఆ ఉద్యోగి భవిష్యత్ అవసరాలైతే తీరుస్తుంది. పిఎఫ్ ఖాతా ఉంటే గృహ నిర్మాణం, పిల్లల చదువు, వివాహం, అనారోగ్యం, ఫైనల్ ప్రొవిడెంట్ ఫండ్ సెటిల్మెంట్, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఇక ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. అయితే ఇటీవల ఈపీఎఫ్ తన చందాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారులు సమర్పించిన వివరాల్లో ఏవైనా తప్పులుంటే ఈజీగా మార్పులు చేర్పులు మనం చేసుకోవచ్చు. ఇటీవల ఈపీఎఫ్ ఆన్లైన్ క్లెయిమ్స్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇక పిఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకున్న వారు దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. తాజాగా పిఎఫ్ ఖాతాలో చందాదారుడి వివరాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఖాతాదారుడి వివరాల్లో తప్పులు దొరికితే ఈజీగా సవరించుకునేలా నిబంధనలు అయితే సడలించింది. ఇక ఖాతాదారుడి వివరాలన్నీ సరిగా ఉంటేనే క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బందులు అయితే ఉండవు. ఈ విషయం అందరూ తెలిసిందే. అయితే ఒక్కోసారి పేరు, ఇతర వివరాలతో తప్పులు దొరుకుతాయి. గతంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఇక చందాదారులు తమ సంస్థ యజమాని సంతకం చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి అయితే ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఈజీగా మార్పులు చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ ఒక సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేసింది. దీని ద్వారా మన పిఎఫ్ ఖాతాలో సుమారు 11 రకాల మార్పులను ఆన్లైన్లో చాలా సులభం చేసుకోవచ్చు. సభ్యుడి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరు, రిలేషన్, వైవాహిక స్థితి, చేరిన తేదీ, ఇక ఉద్యోగం మానేయడానికి కారణం, మానివేసిన తేదీ, జాతీయత, ఆధార్ కార్డ్ తదితర వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లో వివరాలు మనమైతే మార్చుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన డిస్ప్లే మీద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సర్వీస్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సర్వీసెస్ డౌన్లో మనకు మెంబర్ పాస్బుక్ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి మన యొక్క పిఎఫ్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేయడం ద్వారా మీరైతే మీ యొక్క మెంబర్ పాస్వర్డ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక అలానే మీ యొక్క మెంబర్ సంబంధించి మీరు యూఏఎన్ పోర్టల్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మీ యొక్క యూఏఎన్ నెంబర్ ఇచ్చేస్తారు, తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తారు, క్యాప్చర్ ఎంటర్ చేస్తారు. తర్వాత మీకు అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవుతారన్నమాట. గతంలో మనం జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకప్పుడు ఏదైనా నేమ్స్ మనం ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే. కానీ ఇప్పుడు మాత్రం మనం ఎటువంటి ఫామ్స్ మనం సబ్మిట్ చేయకుండానే ఆన్లైన్లో మనం ఈ యొక్క క్లెయిమ్స్ సంబంధించి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.